హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరూ బాగున్నారండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఉదయం వంట వ్లాగు, అలాగే మేము పనికి వెళ్తాం కదా, ఏ పనికి వెళ్ళామో ఆ పని అయితే మీకైతే వీడియో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే జీరా వాటర్ అయితే కాచుకుంటున్నాను తాగడానికి. ఒక పక్క అయితే రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఈ రైస్ ఉడికే లోపు అయితే నేను కర్రీ ప్రిపరేషన్ కూడా చేసుకుంటాను, మీకైతే చూపిస్తాను ఏం కర్రీయో. ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ టమోటా కానాగంత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకైతే పెరుగు వంకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తానండి. కొత్తిమీర చట్నీ అయితే టిఫిన్లోకి అయితే చేస్తున్నాను. పెరుగు వచ్చేసి ఇదైతే 1/2 లీటర్ అండి. ఇంకొక 1/2 లీటర్ అయితే బయట నుంచి అయితే తెప్పించాను. ఇప్పుడైతే టీ అయితే పెట్టానండి మా వారి కోసమని. టీ అయితే కాగిపోయింది, మా వారికి అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడైతే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను చట్నీ కోసమని. పల్లీలు పక్కకు తీసుకుని పచ్చిమిర్చి అలాగే టమోటాను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేస్తున్నాను. పెరుగు వంకాయ పచ్చడికి అయితే వంకాయలను అయితే ఇలాగా కట్ చేసుకుని రౌండ్గా ఉప్పు వాటర్లో అయితే వేసాను. ఇప్పుడైతే కారము అలాగే కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే కలుపుకున్నాను. ఇలా కలుపుకొని వంకాయ ముక్కలకైతే పట్టించుకుని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే వంకాయ కానాగంత కర్రీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే టమోటా పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలను అయితే వేయించుకుని ఉప్పులో ఇలాగా వేసుకున్న వంకాయ ముక్కలను అయితే శుభ్రంగా కడుక్కొని అయితే వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇవి సాల్ట్ పసుపు వేసి మూత పెట్టుకుంటే వంకాయ ముక్కలు అయితే మగ్గిపోతాయి. చట్నీ కూడా మిక్సీ పట్టేసాను, ఇలా అయితే వచ్చింది. టమోటాలు అయితే ఎక్కువగా వేయలేదు. ఇప్పుడు ఎక్కువ టమోటాలు వేయడం వల్ల ఇప్పుడైతే పిల్లలు ఉత్తి కొత్తిమీర చట్నీ చేయమన్నారని ఇలా అయితే చేశాను. వంకాయలు అయితే ఇలాగ అయిన తర్వాత పెరుగును కూడా రెడీ చేసుకున్నాను. మొత్తం పెరుగు వచ్చేసి 1 లీటర్ కాడికి అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే వంకాయ కూరలోనైతే కారం కూడా వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని దీనిలోనే శుభ్రంగా కడుక్కున్న కానాగంతలను కూడా వేసేసుకుంటాను. వంకాయ ముక్కలను కూడా ఒక పక్కనైతే ప్యాన్ అయితే పెట్టుకొని ఇలా అయితే కాల్చుకోవాలి. ఆయిల్ అయితే వేసి ఇలా అటు ఇటు ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడైతే ఇది ఇలా మరిగేటప్పుడు కానాగంతలను కూడా వేసేస్తున్నాను. దీనిలోకి పులుపును కూడా వేసుకోవాలండి వంకాయ కానాగంత కర్రీలోను. కూర అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే పులుపు కూడా రెడీ చేసుకుని అయితే దీనిలోనైతే పోసుకుంటున్నాను. ఇలా పోసేసి కొంచెం గ్రేవీ లాగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ వంకాయ ముక్కలు అయితే బాగా వేగిపోయినాయి, కర్రీ కూడా అయిపోయింది. మజ్జిగలోకి అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను. పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయించుకుని దీనిలోనే ఆనియన్స్ వేసుకొని కొంచెం పచ్చిగా ఉండగానే దించేసుకోవాలి. పసుపు కూడా దీనిలోనే యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ పెరుగు పచ్చడి అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి రైస్లోకి. ఇలా అయితే వేయించుకొని ఆనియన్స్ అవన్నీ అయితే బాగా వేయించుకుని అయితే పెరుగు అయితే ఇందులో వేసేసుకుని తర్వాత కట్ చేసి వేయించుకున్న వంకాయ ముక్కలను కూడా దీనిలో అయితే వేసేసుకోవాలి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ వంకాయ పెరుగు పచ్చడి. టేస్ట్ కూడా బాగుంటుంది. వంకాయ కానాగంత అయితే పిల్లలైతే తినరని పిల్లల కోసమని ఇలా అయితే వంకాయ పెరుగు పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మేము కూడా పనికి వెళ్ళాలి కదా, మీకైతే ఏం పనికి వెళ్ళామో ఆ పని అయితే నేనైతే చూపిస్తానండి. ఉదయం 5:30కి లెగితేనే కానీ పని అయితే అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడైతే పెరుగు అయితే దీనిలో అయితే వేసేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే బాగా కలుపుకొని వంకాయ ముక్కలను అయితే వేసేసుకోవచ్చు దీనిలోనే. ఇలాగ ఒక్కొక్కటిగా అయితే మొత్తం వంకాయ ముక్కలను అయితే దీనిలో వేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా అయితే ఉందండి, మీరు కూడా ట్రై చేయండి.
ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ పెట్టేస్తాను. స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఒక పక్క అయితే ఇడ్లీ కూడా అయిపోతుంది. కర్రీ అయిపోయింది. కర్రీ కూడా ఒక పక్కనైతే పెట్టేసుకోవాలి. పిల్లలకి పాలు కూడా వేడి చేసేస్తే టిఫిన్ చేసి పాలు తాగైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. అయితే నేను వండిన వంటలు అయితే మీకైతే చూపిస్తాను. ఇది వచ్చేసి వంకాయ పెరుగు పచ్చడి. ఇదిగోండి, వచ్చేసి వేడి వేడి ఇడ్లీ, అలాగే ఇదైతే కొత్తిమీర పల్లీల చట్నీ, ఇదైతే వంకాయ కానాగంత కర్రీ అయితే చేశాను. ఇది వచ్చేసి రైసు. ఇవైతే పిల్లలకు పాలు అయితే కాసానండి. ఇప్పుడైతే భోజనం చేసిన తర్వాత అయితే పనికైతే వెళ్తున్నాను. పెరుగు వంకాయ పచ్చడి అయితే మీకైతే ఎలా ఉందో చెప్తానండి. తిని పెరుగుతో అలా వంకాయ ముక్క అయితే పెట్టుకుని తింటుంటే చాలా టేస్ట్గా అయితే ఉందండి. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. పనికైతే వెళ్తున్నాను, మీకైతే చూపిస్తా. ఇప్పుడైతే ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇలా ఆటో అయితే మేము 9 గంటలకైతే ఎక్కేస్తే 9:30కి అయితే పొలానికైతే చేరుకుంటాము. అరగంట అయితే పడుతుంది సమయం. ఇప్పుడైతే మేమైతే చేలోకి అయితే వచ్చేసామండి. ఇదేనండి ఇప్పుడు మేము పనిచేసే చేని. బేరం తోటలోకి అయితే వచ్చాము. ఇప్పుడైతే కప్పులు అయితే తీస్తున్నాము. పైపడైతే చేస్తుంది ట్రాక్టరు. మేమైతే కప్పులు అయితే తీస్తున్నాము. ఇదిగోండి మాతో వచ్చిన వాళ్ళందరూ ఇంచుమించు ఒక 20 మంది దాకా అయితే ఉన్నాము ఇక్కడ. 2 ఊర్ల వాళ్ళమైతే ఉన్నాము ఇక్కడ మాతో పాటు. ఇలా అయితే ఈ బేరం తోటలో అయితే పని అయితే చేసుకుంటామండి మేము. డైలీ అయితే ఇంటి దగ్గర పనులు చేసుకుని ఇలాగ పొలం పనికి వచ్చి అయితే చేసుకుంటాం. ఇదిగోండి ఇదైతే నేనే. ఇలా అయితే కప్పులు అయితే తీస్తున్నాము. పైపడి చేసేటప్పుడు మొక్కల పైన మట్టి అయితే పడిపోతుంది కదా, అవైతే మట్టిలో ఉండడం వల్ల పాడైపోతాయని ఇలా అయితే బయటకు తీసి అయితే మట్టి అయితే దులపాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.